జీవితంలో ప్రతి పేదవాడిని ముట్టుకోగలిగి, ప్రతి పేదవాడి మనసు కలిగి సాయం చేసిన వాడు లీడర్. 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను నేను. 30 ఏళ్లకు నాకు 10 లక్షలు, అది కూడా వాడితో వీడితో ఆల్వాళ్ళు ఖర్చు పెట్టుకుంటాయి. పైసలు లేకుండా ఎమ్మెల్యే అయినా ఏకైక మనిషి ఎవరైనా ఉంటే లీడర్ మోసుకెళ్ళాల్సిండు. నాకు ఇల్లు కట్టి వాళ్ళ చిన్న ఇంట్లో ఉంటుంది ఏంటి? అరే ఈ కులానికి అన్యాయం జరిగిందని చెప్పగలిగేవాడు ఎవరు లేకపోవటం వల్ల ఎదురు చూసి రంగంలోకి నేనే వచ్చిన న్యాయమా అడగటానికి వచ్చా. దయచండి, మాదిగోడైనా మాలోడైనా ఎవడైనా అంబేద్కర్ దయవల్ల కదా మనం బతున్నాం. అది మర్చిపోకండి. నాకు ఇష్టం లేదు ఇలాంటి రాజకీయ. మనం ఎప్పుడైనా అందరి వాళ్ళపై బతకాలి, అందరి కోసం బతకాలి. అదే మన భరతభూషణ్ గారు చేసినటువంటి పచ్చపేట ద్వారా. కాబట్టి సోదరులారా, మీరు ఒకటి గమనించాలి. నేను చేస్తున్న పని నా మనస్సాక్షికి కరెక్ట్ అవునా కాదా అంటే అసలు నేను ఆ మాటే మాట్లాడకపోతే ఈ జాతి నిర్వీర్యం అయిపోయేటట్టుంది. ఈసారి 3 ఇయ్యలేదు, రేపు ఏమి ఇయ్యరు. మరి ఎవరు మాట్లాడు? 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు, ఒక్క సీటు కూడా రాలేదంటే బతుకుండి ఒక లీడర్ గా బతుకుండి ప్రయోజనం ఏంటి? నేను మాల వాళ్ళను గుంటూరు జిల్లాలో చుండూరులో ఊచకొద్దకు వస్తే 7 రోజులు ఆమరణ దీక్ష చేసిన నేను. 7 రోజులు నా ఆరోగ్యం అంతా పాడేది. ఇదే జగన్నాథ్ గారు వచ్చి నేను వ్యాన్ ఎక్కి చుండూరు పోవడానికి మీరే పంపించారా అన్నాడు. మీకు గుర్తుందో లేదు? నేను మంత్రి పదవి చేసిన కాలం అంతా జేబీ రాజు యొక్క కన్సర్నలో చేసిన ఆయన. కానీ ఇవాళ నియతి లేదు. ఇది న్యాయం మీద అన్యాయం అని మాట్లాడే స్థితిలో లేనప్పుడు ఆ మనిషి ఉంటేది లేకపోతే. చుండూరులో జరిగితే 7 రోజుల మాలల కోసం నా మాల తమ్ముళ్ళు బిడ్డలు చనిపోయారని ఏడ్చండి నేను అసెంబ్లీలో. ఏడగడమే కాదు, 7 రోజులు అమరణ దీక్ష ప్రకటించే అసెంబ్లీలో ప్రకటించడమే కాదు, మొత్తం రాష్ట్రమంతా తిరిగా. చివరికి పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే ప్రొటెస్ట్ కంటెస్ట్ కింద అక్కడ నామినేషన్ వేశాను అన్నా. కాబట్టి వల్ల ఎవడి కులం వాడికి ఏం కులమే? అసలు ఎవడికి అన్యాయం జరిగిందో అది మాట్లాడు ఫస్ట్. నేను మొన్న కూడా మా తమ్ముడు ప్రమాణ స్వీకారం అంటే రిజిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేసిన నేను చెప్పాను. అది అందరం ఇక్కడనే ఉన్నాం కదా, పెద్ద లీడర్లు అంతా మాలా మాదిగా అందరం కలిసి నెలకు ఒక్కసారి కూర్చుందాం. కూర్చొని ఎవరికి అన్యాయం జరిగిందో వాడి గురించి గవర్నమెంట్కి చెప్దాం. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పోతాయి. అందరం మనం ఒకటైతాం. మనం మన సమస్యని మనం పరిష్కరించుకున్నాం అంటే ఒక్కడి కలవడు. ఏమన్నా తాత జాగిరా? ఈ రిజర్వేషన్ ఎల్లకాలం ఉంటాయా? ఆల్రెడీ ఇది ఎత్తేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అన్నా, ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. కానీ మన మధ్యలో మాత్రం ఒక మంచి సంస్కారవంతమైనటువంటి పరిస్థితులు రావటం లేదు. అది చాలా బాధగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియదు. ప్రతిరోజు నేను నేర్చుకుంటా ఉన్నా. ఏమిటి కర్మ? ఈ జాతుల్లో కూడా ఐకమత్యం రాకపోతే మందిని ఎప్పుడు తింటాం మనం? భూస్వాములను పెత్తందారులను తిట్టే రోజులు పోయినాయి. ఇవాళ తిట్టుకునేదల్లా నువ్వు నేనే. ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మాదిగ మహాశక్తి 70 లక్షల మంది ఉన్నాం కదా, మా షేరు మాకు ఇవ్వండి ఆయన, మాకు అన్యాయం చేయకండి అని చెప్తున్నాం. మాదిగ జాతికి అన్యాయం చేయొద్దని చెప్తున్నాం. చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు ఆలోచన చేయండి. మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు తప్పుంటే చెప్పండి, తప్పుంటే చెప్పండి. నిన్న అంతశ్రీ మీటింగ్ లో కూడా ఏం చెప్పాను నేను? నా విద్యార్థి దశలో నాకు నాయకుడు జేబీ రాజు అని చెప్పాను నేను. మాలకులు వస్తున్నాడు వదిలేసిన అంత పెద్ద మహా సీఎం గారు ఉన్నటువంటి మీటింగ్ లో కూడా ఆయన పేరే గుర్తు చేసిన, ఆయన మా నాయకుడు అని చెప్పాను. ఇక్కడ మన మధ్యలో వివక్ష వస్తుండదండి. ఏది న్యాయమో అదే చెప్పగలిగిన వాడే మనగా. దళితుల మీటింగ్ పెట్టు, మాలల మీటింగ్ పెట్టు, మాదిగల మీటింగ్ పెట్టు, ఎవరి సమస్యలున్న పరిష్కారం చేయమని చెప్తున్నాను.
సీఎం గారికి చెప్పాను. ఇప్పుడు నా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, అరే మేము మొత్తుకుంటే అరణ్య రోజున అయిపోయింది. మరి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పెద్ద మనిషి నరసన్న ఏమైంది? అసలు మేమేమన్నా చేయాలన్నా? మనం ఏం చేద్దామని ఒక్క మాట జయరాజ్ ఇప్పుడు కలిస్తే చెప్పు. అది ఆయనకి అపాయింట్మెంట్ లేదట, ఏమి రోజుకి అపాయింట్మెంట్ లేదంటే ఇక ఆ మనిషి ఉంటే పోతేది ఏముంటే చేసేది. రోజు నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే పిలిచి భోజనం పెట్టి నేను ఎక్కడ పోతున్నా చెప్పి అక్కడ సమస్య నేను చెప్పు, నేను పరిష్కారం చేసుకుని వస్తాను. చెప్పినా లేదా చెప్పండి, ఇప్పుడే చెప్తావా? నిజమే. నేను అనేది ఏంటంటే మనలో మనం కష్టాలను కులం అనే పేరు మీద అణచివేయబడ్డ జాతులు మనకెందుకండి వివక్షలు? మనకెందుకు? అయితే కూడా చెప్తుండే నేను వెనుక తిరిగే మనిషిని కాదు. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగనే ఆగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైతులంతా నాకు సహకరించమని చేతులైతే దండం పెడతాం. వీరస్వామి కూడా దండం పెడుతున్నా, ఏం కాదు. విషయం ఏంటంటే వీడు అంత క్రీమ్ ఉండే అలా చెప్పాలి. అదే నర్సింహులు పిచ్చిలేసి పెట్టిండా మాకు మా శక్తి అనుకుంటాడు. మాకు సహకరించకపోవడం వల్ల ఆ కులాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఆదుకోలేని పరిస్థితి ఉండటం వల్ల ఎవరు ముందుకు రాకపోవడం వల్ల నేను మాట్లాడుతున్నా తప్ప నాకు 70 ఏళ్ళు వచ్చింది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో నేను దిగాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎవడు ఆదుకోకపోతే ఆ కులం ఏం కావాలి? అంబేద్కర్ చెప్పాడు కదా, ఏ కులం అయితే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండరో ఆ కులం నిర్వీర్యం అయిపోద్దని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. మరి ఈ భార్య కులం అనేది నిర్వీర్యమైపోయే కాలం వచ్చినట్టు కనబడతా ఉంది. దయ లేదా? అరే తోటి మనిషిగా, తోటి దళితుడిగా మీరు సహకరిస్తే మీ ఎంబడి మేము ఉంటాం, మీ నాయకత్వాన్ని కూడా ఒప్పుకుంటాం. ఎవరు కాదన్నారు మిమ్మల్ని. కానీ ఆ గుణం లేదు. నేనున్నా 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన ఒక్క వ్యక్తి కూడా నన్ను ఎదిరించిన మనుషులు లేరు. ఏ వ్యక్తి కూడా మాకు అన్యాయం చేసిన మనుషులు కూడా లేడు ఈ రాష్ట్రంలో. నా ఇంటికి వచ్చిన ఎవరికైనా సాయం చేసి పంపించిన. ఇది గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇంత మంచి రోజు, ఇంతమంది ఇంటలెక్చువల్స్ అంతా ఇక్కడ వచ్చున్నారు. మీ అందరికి దండం కూడా పెట్టి చెప్తున్నా, నేను చేసే కార్యక్రమం మంచిదో కాదో కూడా మీరు చెప్పండి. మీరు ఏదైనా ఉంటే 10 మంది వచ్చి నాతో మాట్లాడండి, రేపే విత్డ్రా చేసుకుంటాను. నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నా కార్యక్రమం నా కోసం పెట్టింది కాదు, జాతి కోసం, జాతి మనుగడ కోసం మాత్రమే ఈ కార్యక్రమం ముందుకు పోతారు. మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ వీరస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తమ్ముడు మంచి గుణం